లక్ష్మి లక్ష్మి లేమ్మా. కొట్టడం కాదు నాన్న, నన్ను చంపేయండి. అమ్మా లక్ష్మి, నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్న మీరు కుట్టే వరకు వచ్చారంటే కారణం ఈ శ్రీలక్ష్మి. ఈ ఇంట్లో మహారాణిలా బ్రతుకుతున్న నేను ఈ రోజు అందరితో మాటలు పడుతున్నాను అంటే దానికి కారణం ఈ లక్ష్మి. మీరందరూ అన్నట్టు నేను తప్పు చేశాను. ఇతని మాయ మాటలు నమ్మి మీ అందరినీ వదిలేసి వెళ్లిపోయి తప్పు చేశాను. ఇతనితో బంగారు భవిష్యత్తు ఉంటుందని నమ్మి ప్రెగ్నెంట్ అయ్యి తప్పు చేశాను. ఇలాంటి మోసగాడి రక్తం పంచుకుని పుట్టే ఆ బిడ్డ కూడా ఇతనిలాగే ఉంటుందేమో అని భయపడి తప్పు చేశాను. బిడ్డని పడేయమని చెప్పి ఇంకో తప్పు చేశాను. ఆ విషయం మీకు తెలిస్తే క్షమించరు అనే భయంతో ఆ నేరం ఇతని మీద మోపి తప్పు చేశాను. నేను చేసిన తప్పులకి మీరు ఏం శిక్ష వేసినా నేను మనస్ఫూర్తిగా భరిస్తాను. కానీ ఈ లక్ష్మి మాత్రం ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ప్రియమదా, లక్ష్మిని చూడ్డానికి అంత కష్టంగా ఉంటే నువ్వే ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళు. అంతేగాని లక్ష్మి బయటికి వెళ్ళదు. అమ్మా, అసలు లక్ష్మి ఎందుకు బయటికి వెళ్ళాలి? లక్ష్మి ఈ ఇంటి కోడలు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఇంట్లో ఉండే హక్కు నీకంటే లక్ష్మికే ఎక్కువ ఉంది.